హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ వైటీ క్రియేషన్స్. టుడే టాపిక్ ఈజ్ వర్ణమాల. తెలుగులో వర్ణమాల అంటే ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వర్ణము అనగా అక్షరం యొక్క సమూహమే వర్ణమాల అని అంటారు. అయితే ఇక్కడ మనకు వర్ణమాలలో 3 రకాలు ఉంటాయి. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3 ఉంటాయి. అచ్చులు ఆ నుంచి అవు వరకు ఉంటాయి. హల్లులు కాటు బండిరా వరకు ఉంటాయి. ఉభయాక్షరాలు 0, అర 0, విసర్గ ఉంటాయి. అచ్చులను ప్రాణములని, స్వరములని పేర్లు కలవు. పేర్లు కలవు. ఇవి 4 రకాలు. అచ్చులు 4 రకాలుగా విభజించబడ్డాయి. హ్రస్వములు, దీర్ఘములు, వక్రములు, వక్రతములు. హ్రస్వములు అనగా పొట్టిగా పలుకుబడే వాటిని హ్రస్వములు అని అంటారు. ఉదాహరణకు అ, ఈ, ఉ, రు, ఏ, ఓ. దీర్ఘముగా పలుకుబడే వాటిని దీర్ఘములు అంటారు. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ, ఐ ఇటువంటి అక్షరాలను దీర్ఘములు అని అంటారు. వక్రములు అనగా వంకరగా వ్రాయబడే వాటిని వక్రములు అంటారు. అవి ఏ, ఐ, ఓ, ఔ. నెక్స్ట్ వన్ వక్రతములు అంటే మిక్కిలి వంకరగా వ్రాయబడేవి. ఐ, ఔ. అర్థమైంది కదా ఫ్రెండ్స్? టుడేస్ టాపిక్ వర్ణమాల. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైటీ క్రియేషన్స్ ఫర్ మోర్ వీడియోస్.